ఓకే. అందరికీ దేవుని నామంన వందనములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని జ్యోతి మేడం గారు నాకు కూడా కలిగించినందుకు, మరి ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 6వ మాటను గురించి ధ్యానం చేయవలసి ఉంటున్నదని చెప్పినట్లు చెప్పి ఉండగా, మరి దాని ప్రకారమే ఇక్కడ మనం ధ్యానానికి కూర్చున్నాము. మరి ఆమె కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనము ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయము మరి చూస్తే 17 ఈ యొక్క ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేది యోహాను సువార్తలో ఉంటున్నది. ఎంత 20 యోహాను సువార్త 19:30. దయచేసి 19:30 చూడండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఆయన ఏమన్నాడు? ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, మరి మీరు శిలువపై పలికినటువంటి ఆ గంభీరమైన మాటలు, ఆ జీవపు వాక్యములు, మరి మాకందరికీ జీవాన్ని ప్రసాదించేది, రక్షణ ప్రసాదించే వాక్యాలు మీరు పలికినందులకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన, మీరు శిలువపై పలికినటువంటి సమాప్తమైనదని వాక్యాన్ని గురించి ధ్యానించుండగా మీ మాటలు మాకు వినిపించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా ఉండనుగాక. యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి 19వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనంలో చూస్తున్నాం. సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించు. ఇట్స్ ఫినిష్డ్. ఆయన అంటున్నాడు, ఇది ఒక పెద్ద శబ్దంతో ఒక కేక వేసి ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు. దిస్ ఈజ్ నాట్ ది విస్పర్ ఆఫ్ ఎగ్జాస్పరేషన్. ఆయన అలసత్వంతో ఇది నేను సమాప్తమైనానని చెప్పటం లేదు. బట్ ఆయన ఒక పెద్ద కేక వేసి ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నారు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐఆమ్ నాట్ ఫినిష్డ్, ఐఆమ్ ఫినిష్డ్ అనే వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పటం లేదు. బట్ ఈ సేయింగ్, ఆయన ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏంటి ఫినిష్ అయిందని మనం చూస్తే, ఆయన ఈ గ్రీకు భాషలో చెప్పింది ఏంటంటే టెటెలెస్టాయ్. టెటెలెస్టాయ్ అంటే గ్రీకులో ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్, ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్. ఇది అకౌంటింగ్ లాంగ్వేజ్లో ఇప్పుడు మనం ఏదైనా హోటల్లో అక్కడెక్కడ పోతే బిల్లు మీద పెయిడ్ అని ఒక స్టాంప్ వేస్తారు. మరి వాళ్ళు కూడా అక్కడ ఆ దేశంలో అక్కడ ఆ సమయంలో ఈ రోమా ప్రభుత్వ పరిపాలనలో అక్కడ ఉన్న ప్రజలు వారు ఏదైనా చెల్లించవలసినప్పుడు అకౌంటింగ్లో పెయిడ్ ఇన్ ఫుల్ అంటే ఇంకా అక్కడ ఆయన రుణ విముక్తుడుగా చేయబడతాడు. సో ఇక్కడ అదే పదము ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు వాడినారు, టెటెలెస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సో మనం యోహాను సువార్త 19:30 చేసినట్లు ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇది ఆ యొక్క రుణము అంతయు చెల్లింపబడినది. రెండవది ఇట్ ఈస్ అకంప్లిష్డ్. గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ అర్థము అనేక అర్థాలు ఉన్నాయి. మొదటిది ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్, ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్. సో ఈ అర్థాలు మనకు ధ్వనించే రీతిగా వారు టెటెలెస్టాయ్ అని గట్టిగా గొప్ప కేక వేసి చెప్పి అంటున్నారు. మరి దీనివలన ఏంటి, వాట్ ఈస్ ఫినిష్డ్ అని చూస్తే, మొట్టమొదటిగా హీ హ్యాస్ పెయిడ్ ది డెట్ ఫర్ సిన్. మరి పాపమునకున్నటువంటి రుణం, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో
పాపమునకు దాసులమైతాము. దాసుడు అంటే బానిస, బానిస అంటే రుణస్థుడు. అతని దగ్గర మనము దాస్యం చేయవలసి ఉంటున్నది. మరి ఎప్పుడైతే పాపము చేస్తామో పాపానికి దాస్యము చేయబడవలసి ఉంటుంది. పాపానికి దాసులై ఉంటుండగా మనం పాపానికి రుణస్థులైనప్పుడు మనకు విరోధంగా ఈ యొక్క రుణము అనేది స్థాపింపబడుతుంది. ఆ రుణాన్ని ఆయన తీసివేస్తున్నాడు. అదే పెయిడ్ ఇన్ ఫుల్. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే కొలస్సీ పత్రికలో 2:14 చూస్తే, కొలస్సీ పత్రిక 2:14 ఇలాగ రాయబడింది: దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసినాడు. సో మరి దీన్ని అనేక థియాలజియన్స్ రకరకాలుగా కామెంట్స్ చేసినారు. ఒక థియాలజియన్ ఏమంటున్నాడు, మరి మనకు దేవుడు విధించిన 10 ఆజ్ఞలు, ఒక్కొక్క ఆజ్ఞ మన పైన పాపము మోపుతుంది. మీరు అబద్ధం ఆడకూడదు, నన్ను గౌరవించలేదు, ఆ ఆజ్ఞ చెప్తుందంట నన్ను గౌరవించలేదు, ఈ విషయంలో ఆయన తప్పిపోయినాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే ఈ విషయంలో ఈయన తప్పిపోయినాడని ఆ ఆజ్ఞ కూడా మనకు అగెనెస్ట్గా చెప్తుందంట. మరి నీవు ఎదుటివాంది ఏదైనా ఆశించకూడదు, నువ్వు అన్ని విషయాల్లో ఫేర్గా ఉండాలి, ఏది వాడిని గాడిదనైనా ఎద్దునైనా ఏదైనా కూడా పనివాడినైనా ఆశించకూడదంటే వాటిని అది చెప్తుందంట ఈయన అన్ని దీంట్లో తప్పిపోయినాడు అని. అది కూడా మనపై నేరం మోపుతుంది. ఇట్లా ఈ ఆజ్ఞలన్నీ నేరం మోపుతుంది. అది ఈ పత్రము అది కూడా రాసి పెడుతుంది అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా ఆజ్ఞలు మితిమీరినప్పుడు అది ఒక పత్రముగా రాయబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తును సిలువ వేసేటప్పుడు కూడా ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు ఆయన పైన హిబ్రీ భాషలో ఒకటి, అరామిక్ భాషలో ఒకటి, గ్రీకు భాషలో 3 భాషల్లో రాస్తున్నారు. INRI అని అట్లనే ఉంటుంది. ఆ లెటర్స్ అట్లా ఉంటాయి, అవి హిబ్రీ భాషలో లెటర్. వాటికి అర్థం ఏంటంటే ఈజ్ ది కింగ్ ఆఫ్ జ్యూస్ అండ్ హీ టోల్డ్ దట్ ఈజ్ ది కింగ్ ఆఫ్ జ్యూస్ అండ్ ఆల్సో ఈజ్ ది సన్ ఆఫ్ గాడ్. సో ఆయన మీద ఇది నేరం మోపబడింది. ఆయన దేవుని కుమారుడు అని చెప్పినాడు కాబట్టి ఆ నేరం వల్లనే ఈయన దేవుని కుమారుడు అని బ్లాస్ఫమీ పలికినాడు కాబట్టి ఈయనపై ఈ నేరము ఆరోపించబడింది, ఈ నేరము రుజువైంది కాబట్టి ఈయన ఈ శిక్షకు అర్హుడని అక్కడ సిలువ మీద ఆయన క్రౌన్ మీద అది పైన పెట్టింటారు. కాబట్టి ఈ యొక్క పత్రాన్ని మేకులతో సిలువ కొట్టినాడు. ఈయన కూడా సిలువ కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసినాడు. యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద మన యొక్క నేరాలన్నీ వ్రాయబడినటువంటి ఆ పత్రాన్ని ఆయన తుడిచేసినాడు. మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసినట్టు, తుడిచివేయడమే కాదు అది తీసి పారేసినాడు అన్నమాట ఆ పేపర్ను. మీరు చూడండి, మనము కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 ఎవరైనా చదివినా కూడా బాగుంటుంది. 2:14 చాలా అర్థవంతంగా ఉంది ఈ యొక్క వాక్యం. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండే ఒక పత్రము అంటే ఒక పేపర్, అది మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, దాని మీద చేవ్రాతను అంటే దాని మీద రాయబడిన మన మీద ఉన్న నేరాలన్నీ దాని మీద రాయబడినాయి. దాన్ని అంతా ముందు వైప్ అవుట్ చేసినాడు. మనం బోర్డు మీద, తెల్ల బోర్డు మీద పెన్నుతో రాసి, ఇప్పుడు ఒకప్పుడు బ్లాక్ బోర్డ్స్ ఉండేవి, ఇప్పుడు అంతా వైట్ బోర్డ్స్ మీద ఒక పెన్నుతో రాస్తున్నారు. అదేంది మళ్ళీ వైప్ అవుట్ చేస్తారు. అట్లా ఈయన తుడిచి వేసినాడు. తర్వాత మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి ఆ పేపర్ మీద రాసి తుడిచివేయడమే కాకుండా అది దగ్గర కూడా ఉండకుండా దూరంగా తీసి పారేసినాడు. ఎందుకు?
మన ఆయనతో కూడా అపరాధములన్నిటినీ క్షమించినాడు. ఇంకా ఇది అవసరం లేదు. మనము నేరస్తులమని కానీ, మనం తప్పుదములు చేసినామని కానీ, మన మీద మోపబడిన నేరాలన్నిటినీ ఆయన 3 పనులు చేసినాడు. ఒకటి తుడిచివేసినాడు, రెండవది ఎత్తివేసినాడు, మూడవది మన అపరాధములన్నిటినీ క్షమించినాడు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ కార్యక్రమం చేయటానికే. కాబట్టి మన యొక్క రుణాన్ని అంతా ఆయన ఫుల్లీ పెయిడ్, కంప్లీట్గా ఆయన పే చేసి మనల్ని రుణ విముక్తి చేసినాడు. ఇది ఈ కార్యము ఆయన జీవితంలో ఆయన చెప్తున్నాడు, ఇది సమాప్తమైంది. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంకనూ మనం ఎక్కడో పోయి వేరే వాళ్ళైతే అక్కడ పోయి మునగాల, ఇక్కడ పోయి ఇది చేయాలా, అది తపస్సు చేయాలా, ఈ కార్యక్రమం చేయాలా, మన శిక్ష పడకూడదంటే, లేదా మన పాపాలు పోవాలంటే, ఇలాంటివన్నీ ఏం లేదు. దేవుడు మొత్తము తనే మనల్ని రుణ విముక్తులనుగా కావించినాడు. మరి మొత్తం కొట్టివేసినాడు. వీ కెన్ బి ఫుల్లీ రెస్ట్ అష్యూర్డ్ హీ హ్యాస్ రిమూవ్డ్ us ఫ్రమ్ ఆల్ ది డెట్స్ ఆఫ్ సిన్. కాబట్టి మనము వీఆర్ ఫ్రీ పీపుల్. వీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ గిల్ట్. వీ కెన్ వాక్ స్ట్రైట్ ఇన్ ది లైట్ ఆఫ్ గాడ్స్ డూయింగ్ దిస్ వర్క్. ఇది మొట్టమొదటి అంశం, సమాప్తమైనది అనే దాంట్లో. అనేక అంశాలు సమాప్తమైనది అనే దాంట్లో మనము చూడొచ్చు. ఆయన సమాప్తమైనది అని చెప్పిన దాంట్లో అనేక అంశాలు నిగూఢమై ఉన్నాయి. ఇది మొట్టమొదటిది, ఇది మనం మీద వ్రాయబడినటువంటి ఆ యొక్క పత్రం మీద వ్రాయబడిన రాతనంతా తుడిచివేసినాడు. తర్వాత దాన్ని ఎత్తివేసినాడు, మన అపరాధాలని క్షమించినాడు. మరి రెండవ అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న దాంట్లో ఈ యొక్క సాతాను యొక్క శక్తినంతయు ఆయన నశింపజేసినాడు. మనము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు దయచేసి చూడండి. ఎవరైనా చదివినా పర్వాలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొని కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మరి మొట్టమొదటి నుండే ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడు. మరి యెహోవా దేవుని దగ్గరనే ఉన్నాడు మొదటి నుండి. ఈ భూమి ఆకాశములు సృష్టించేయక ముందు కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చినాడంటే, ఇక్కడ రాసినారు చూడండి, మనమంతా ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఇక్కడ మరణానికి మనకు రక్త మాంసం కలిగిన వాళ్ళ మీద మరణం అనే దానికి చాలా బలం ఉంది. ఈ బలము ఎవరి ద్వారా? అపరాధికి ఈ బలం కలిగి మరణాన్ని కలగజేస్తుంది. ఈ అపవాదిని మన మీద ఈ యొక్క బలం కలిగి మనకు మరణాన్ని చేస్తుంది. మరి అటువంటి అపవాదిని నశింపజేయుటకు ఆయన ఏం చేస్తున్నాడు? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాల్గొడాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు. ఆయన ఎక్కినటువంటి శిలువ మరణం ద్వారా అపవాదిని నశింపచేయుటకు, ఆయన శిలువ మరణమును పొంది ఈ యొక్క అపవాదిని నశింపచేయుటకు వచ్చినాడు. టు బ్రేక్ ది పవర్ ఆఫ్ సాతాన్. ఈ సాతానుకున్న పవర్ ఏంటంటే మనల్ని మరణ భయం చేత దాస్యానికి గురి చేసింది. మరణం అనేది అది మనల్ని దాస్యానికి గురి చేసి మనల్ని భయపెడుతుంటే అట్టి మరణాన్ని కలిగినటువంటి సాతానును నశింపజేయుటకు ఆయన వచ్చినాడు.
సో ది పవర్ ఆఫ్ సేటన్ ఈస్ బ్రోకెన్ ఆన్ ది క్రాస్. కాబట్టి దట్ వర్క్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సో మనం ఏం చూసాం? మొట్టమొదటిది, మరి మనం రుణగ్రస్తులై ఉంటే పాపానికి వాటన్నిటి నుండి మరి ఆయన కొట్టివేసి తుడిచివేసి అది ఎత్తి పారవేసి ఆ నేరారోపణలన్నీ ఆయన మనకు రుణగ్రస్తుల నుండిగా మనల్ని విమోచించినాడు. రెండవది, సాతాను యొక్క ఈ శక్తిని దాన్ని నశింపచేసినాడు. లేకపోతే ఈ సాతానుకు ఎప్పుడు మరణ భయము మనకు కలుగజేస్తుంది. ఎందుకంటే ఆయన తిరిగి లేచినాడు, మనం కూడా తిరిగి లేస్తాము. మరణం అనేది ఒక కామా లాంటిది మాత్రమే. తర్వాత ఇది డెత్ ఈస్ ఏ డోర్ ఓపెనింగ్ ఇన్ టు హెవెన్ అని చెప్పారు. మరణం అనేది ఒక హెవెన్ ద్వారాన్ని తెరుచుకొని పోయే మార్గం మాత్రమా. ఈ విధంగా ఆ యొక్క సేటన్ యొక్క పవర్ను ఆయన బ్రేక్ చేసినాడు. ఇది రెండవది. తర్వాత మూడవది ఏంటంటే, ఈ యొక్క ధర్మశాస్త్రము అది ఎవరైనా కూడా అది ఫుల్ఫిల్ చేయాల్సిందే. మొట్టమొదట మరి పాత నిబంధన గ్రంథంలో మనకు చెప్పబడిన ధర్మశాస్త్రము అందరూ ఫాలో కావాల్సిందే. కానీ ధర్మశాస్త్రానికి ఎవరు కూడా ఫాలో కావటానికి మానవులకు శక్తి లేదు. మరి ఈ ధర్మశాస్త్రం ఫాలో కాకపోతే ఆ ధర్మశాస్త్రము అది ఊరుకుండదు. దాని వలన మనం ఏంటి, నీతిమంతులుగా కాక వీఆర్ కండెమ్డ్ అండ్ దేర్ వుడ్ బి జడ్జిమెంట్ దాని వలన. కాబట్టి ఆయన ఈ ధర్మశాస్త్రం నుండి మనల్ని విముక్తి చేయటానికి ఆయన దాన్ని కూడా సమాప్తి చేసినాడు. మనకు నీ ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుష్యుని కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడడు. ఆయన యొక్క కృప వలననే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మరి ఇక్కడ చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఏమనుంది? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. సో ఎవరెవరైతే ఆయనని విశ్వసిస్తారో వారందరికీ నీతి, ది రైచియస్నెస్ ఈజ్ ఇంప్యూటెడ్. వాళ్ళంతా నీతిమంతులు కాదు కానీ నీతిమంతులుగా తీర్చబడతారు. ఇట్ ఈజ్ ఇంప్యూటెడ్. సో అదేంటంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు అంతే. ఎందుకు? ఈయన చేసిన కార్యం వలన. అందుకే ఈ ధర్మశాస్త్రము మనల్ని అనీతిమంతులుగా, వీరు నీతిమంతులు కారని చెప్పినా కూడా ఈయన తను మరణం వలన మనల్ని నీతిమంతులుగా తీర్చబడేటట్లు చేసినాడు. బికాస్ ఆయన యొక్క మరణమే మన ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉంది. అందుకనే ఇక్కడ చూడండి, రోమా 10:4లో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై, అంటే నీతిమంతుడుగా ఆపాదించబడుటకు నీతిమంతులుగా తీర్చబడుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హీ హాస్ ఫినిష్డ్ దిస్ వర్క్ ఆల్సో. ఈ యొక్క సమాప్తం ఏంటంటే మనల్ని అందరినీ ధర్మశాస్త్రానికి కూడా దాని దృష్టిలో కూడా నీతిమంతులుగా తీర్చబడినాం. లేకపోతే ధర్మశాస్త్రం దృష్టిలో ఆయన శిలువ మరణం పొందకపోతే మనము నీతిమంతులు కానే కాదు. మరి ఆయనని విశ్వసిస్తేనే, ఆయన యొక్క కార్యాన్ని మనం విశ్వసిస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. సో మనం ఎన్ని చూసాం ఇప్పటికీ? మొట్టమొదటిగా మనము పాపానికి రుణగ్రస్తులైనప్పుడు ఆయన మనల్ని విడిపించినాడు, పేడ్ ఇన్ ఫుల్ అని చెప్పి. తర్వాత సాతాను యొక్క శక్తిని, దానికి దాస్యము కలిగి ఉంటే దాన్ని మరణింప చేసినాడు. ఆయన యొక్క శిలువ మరణం చేత అపవాదిని నశింపచేసినాడు. మూడవది, మనకు ధర్మశాస్త్రము అది నీతిమంతులుగా మనల్ని తీర్చకపోయినా ఈయన చేసిన క్రియ వలన మనం ఆయనని విశ్వసించితే మనల్ని నీతిమంతులుగా తీర్చబడి, మరి ఈ యొక్క ధర్మశాస్త్రం కూడా ఇట్ ఈస్ ఫినిష్డ్. ధర్మశాస్త్రాన్ని కూడా మనము నెరవేర్చిన వారిగా తీర్చినారు. సో ఈ కార్యం కూడా సమాప్తి అయినది అని మనకు రోమా 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. ఈ కార్యం కూడా సమాప్తి చేసినాడు. తర్వాత ఇంతేకాదు, 4వ అంశంలోకి వస్తే మరి ప్రాఫెసీస్,
ప్రవచనాలను కూడా ఆయన ఫుల్ఫిల్ చేసినాడు. వాటినన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలి. ఏ ఒక్క ప్రవచనం కూడా నెరవేర్చకుండా ఉండలేదు. మరి ఇక్కడ చూస్తే మరి ఏంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి. యెషయా 53లో ది సఫరింగ్ సర్వెంట్, యెషయా 53లో సఫరింగ్ సర్వెంట్ అనే చాప్టర్ అది. దాంట్లో ఏముంది? 4వ వచనంలో చూస్తే నిశ్చయంగా మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను, మెత్తబడిన ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచుతుంది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన సమాధానార్థం, దేవునితో సమాధానానికి చేయబడ్డానికి ఈ శిక్ష అంతా ఆయన మీద పడింది. మనకు సమాధానం రావటానికి మనము రుణం తీర్చాల్సి ఉంది. మరి ఈ శిక్ష అంతా ఆయన పొందినాడు. ఇంకా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా లేదు. కాబట్టి దిస్ చాప్టర్ ఈస్ నోన్ యాజ్ ది చాప్టర్ ఆఫ్ సఫరింగ్ సర్వెంట్. ఇందులో రాయబడిన ప్రవచనాలు దాదాపు క్రీస్తు పూర్వము మరి 750 సంవత్సరాలకు పైగా ముందే రాయబడినాయి. యెషయా ప్రవక్త మరి ఇవన్నీ రాసినాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలా సఫరింగ్ కావాలి, ఎలా తృణీకరింపబడాలి, ఎలా దెబ్బలు తినాలి, ఎలా దౌర్జన్యం పొందాలి, తర్వాత ఇవన్నీ రాసినారు. అంతేకాకుండా ఆయన ఏమన్నాడు? మరి ఇట్లాగే ఇంకొక దాన్ని కూడా మనం చూద్దాం ఈ సఫరింగ్ దాంట్లోనే. మరి ఆయన ఏంటంటే కీర్తనల్లో కూడా ఉంది చూడండి, 22వ అధ్యాయం. ఇది కూడా కీర్తనలు 22లో ఆయన ఏమంటున్నాడు? 11వ వచనం చూడండి, 12వ వచనం. కీర్తనలు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, అవన్నీ చుట్టుకొని ఉన్నాయి. తర్వాత ఏంటి? ఇంకోటి ఇక్కడ చూడండి, 18వ వచనం చూడండి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ చుట్లు వేయుచున్నారు. ఇవన్నీ వాళ్ళు చేసినారు. వస్త్రాలు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇవన్నీ ఎప్పుడు రాయబడినాయి? ఇది కీర్తనలు దాదాపు 1000 సంవత్సరాల ముందు, ఆయన చనిపోక ముందు, సిలువ వేయబడక ముందు ఇవన్నీ ప్రవచనాలు. సో ఇవన్నీ నెరవేరాల. బైబిల్లో రాసిన ఆయనను గురించిన ప్రవచనాలన్నీ నెరవేరాలి. కాబట్టి అన్నీ నెరవేరి ఆయన ఏమన్నాడు? ఇప్పుడు సమాప్తమైనది అంటే ఏ ప్రవచనం కూడా తప్పిపోలేదు, ప్రవచనములన్నీ నెరవేర్చబడినాయి. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏ ప్రవచనం కూడా జరగకుండా నేను చనిపోవటం లేదు, అన్నీ నేను పూర్తి చేసిన అని చెప్తున్నాను. తర్వాత మరి ఇప్పుడు ఈ విషయం కూడా చూసాం, ప్రవచనాలు నెరవేర్చిన, ప్రవచనాలన్నీ సమాప్తమైనాయి అనేది. మరి ఇదే కాదు, దేవుని దగ్గరికి మార్గాన్ని, తన ప్రజలకు దేవుని దగ్గరికి మార్గాన్ని ఏర్పరచటం కూడా, ఒక బ్రిడ్జ్ కట్టడము. ఈ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్, ద బ్రిడ్జ్ ఈస్ కంప్లీటెడ్. దేవునితో మనుషులను సమాధానపరిచి ఒక మార్గం ఏర్పరిచినాడు. ఇంతకుముందు దేవునికి మనుషులకు ఒక అడ్డుగోడగా ఉండింది. మన పాపములు ఆయనకు దోషములైనందుకు ఒక అడ్డుగోడగా నిలబడినాయి. దాన్ని బ్రేక్ చేసి ఒక బ్రిడ్జ్ కట్టి మనకు మార్గాన్ని ఏర్పరిచినాడు. ఎక్కడుందంటే
మత్తయి సువార్త 27:51 చదవండి. 27:51. అప్పుడు దేవాలయపు తెర నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు దేవాలయపు తెర అనేది ఏంటంటే దట్ సపరేట్స్ హోలీ ప్లేస్ ఫ్రమ్ ది హోలీ ఆఫ్ హోలీస్. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంది. ఆ తెర దాటి ఎవరు పోరు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పోవాలి. అది కూడా నడుముకు తాడు కట్టుకొని పోవాలి. అది కూడా గొర్రెపిల్లను వధించి దాని రక్తం తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షించి ఆయన వెళ్ళగలడు. ఆయనకు ఏమైనా అయితే కూడా బయటికి ఆ తాడు పట్టి ఆయన లాగి వేయాలి ఆయన శవాన్ని. సో ఇలాంటి పరిశుద్ధ స్థలాన్ని ఒక తెర అడ్డంగా ఉంటుంది. అది సింబాలిక్గా ఇవన్నీ ఛాయగా ఉంటున్నాయి ఓల్డ్ టెస్టమెంట్లో. ఆయన దేవాలయ తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినికింది. దాన్ని చిన్నగా చేయబడిందంటే యాక్సెస్ ఈస్ నౌ ఫ్రీ. మనకు చాలా ధారాళంగా పోయేదానికి వీలుగా ఉంది. చూడండి, హెబ్రీ 10:19-20 కూడా ఉంది. సహోదరులారా, యేసు మనకు కొరకు ప్రతిష్ఠించిన మార్గం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:19-20 ఉంది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, ఆయన కట్టినటువంటి బ్రిడ్జ్, ఆయన వేసినటువంటి రోడ్డు, అదేంటి? నూతనమైనది, జీవం గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నేను మార్గమును, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక. సో ఆయన రక్తం ద్వారా మనకు ఆయన మార్గాన్ని దేవుని దగ్గరికి ఏర్పరచున్నాడు. అంతకుముందు దట్ ఈజ్ ఆల్ క్లోజ్డ్. ఇప్పుడు ఎట్లయితే హోర్మోజ్ స్ట్రైట్లో మార్గం క్లోజ్ చేయబడి ఏ షిప్స్ ఏవి కూడా రాలేకుండా ఉన్నాయి, ఆ మార్గం క్లోజ్ చేసినాడు. ట్రంప్ ఏమంటున్నాడు? ఈ మార్గాన్ని ఓపెన్ చేయడానికి అన్ని కంట్రీస్, నాటో కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అందరు రాండి, మనం దాన్ని ఓపెన్ చేద్దాం అంటున్నా కూడా ఎవరు మేము రామంటున్నారు. మరి భయపడుతున్నారు. మరి ఏ కారణం ఉందో రావటం అయితే లేదు. మరి ఈయన నేను ఓపెన్ చేయిస్తానే అంటున్నాడు. సరే, కానీ మన దేవుడైతే మరి దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము అది క్లోజ్ చేయబడిన ఆయన దాన్ని ఏంది, ఆయన రక్తం ద్వారా మనకు ధైర్యం కలిగించి ఆ పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు ఒక మార్గము, నూతనమైనది, జీవం కలిగినది ఆయన ఏర్పరచాడు. సో ఎన్ని చక్కని కార్యాలు చేసినాడు. తర్వాత మరి ఒక ప్రధాన యాజకుడు మరి రక్తాన్ని తీసుకొని దేవుని దగ్గర పోవాలి కదా. మరి హెబ్రీ 9:12 చూస్తే ఆయన ఏంది, ప్రధాన యాజకుడు చేసేది ఏంది? మేకల రక్తము, గొర్రెల రక్తం తీసుకోబోతాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఒక్కసారి ఈ కార్యము కంప్లీట్గా సమాప్తం చేసినాడు. అంతకుముందైతే ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పోవాలి, ప్రతి సంవత్సరము గొర్రెనో మేకనో వధించి దాని రక్తం తీసుకొని పోవాలి. ఈయనైతే మరి ఒక్కసారి తీసుకొని పోయినాడు, తన స్వరక్తాన్ని తీసుకుపోయినాడు. పాపం లేని తన స్వరక్తాన్ని తీసుకొని పోయి మరి మనకు మార్గాన్ని దేవుని దగ్గరికి ఏర్పరిచినాడు. కాబట్టి సమాప్తమైనదంటే సిన్స్ యొక్క డెట్ ఈస్ ఫుల్లీ పెయిడ్, సాటన్స్ పవర్ ఈస్ బ్రోకెన్, ది లా ఆఫ్ ది ధర్మశాస్త్రము అది ఫుల్ఫిల్ అయింది. మరి ప్రవచనాలన్నీ నెరవేర్చబడినాయి. దేవుని దగ్గరికి మార్గాన్ని ఆయన ఏర్పరిచినాడు. కాబట్టి మనము పశ్చాత్తాపడి ఈ యొక్క ధ్యానంలో మనం నేర్చుకోవాల్సింది ఈ లెంట్ పీరియడ్లో ముఖ్యంగా ఏంటంటే, క్రీస్తు శిలువ ముందు మనం నిలబడినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ వెలుగులో మన యొక్క హృదయంలో దాగి ఉన్న రహస్యాలు, మనకున్న భయాలను, మనకున్నటువంటి సందేహాలను అన్నీ పోగొట్టుకొని, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టుకొని మనం పశ్చాత్తాపడి ఆయన చేసిన కార్యం చాలా గొప్పదని ఎంతో ధైర్యంగా ఉంటూ, తర్వాత ఆయన చెప్పినటువంటి మాట జ్ఞాపకం పెట్టుకొని ఇట్ ఈస్ ఫినిష్డ్, మనల్ని రుణ విముక్తి చేసినాడు, మన పాపాలన్నింటినీ విముక్తులుగా చేసినాడు పాపముల నుండి. మరి సాతాను ఊరికనే భయపెడుతుంటుంది. ఇదిగో నువ్వు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకవు, నీకు ఈ కష్టాలు వస్తాయి, నీకు ఎవడు దిక్కులేడు, నువ్వు సిక్ అయితే ఎవడు వస్తాడు, నిన్ను పట్టించుకునేవాడు లేడు, నువ్వు ముసలివాడు అవుతున్నావు,
నువ్వు బెడ్లో పడితే నీకు ఎవడు వచ్చి చూసేవాళ్ళు కూడా పలకరించే వాళ్ళు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, అనేక భయాలు పుట్టిస్తుంటుంది. సాతాను దేవుడు నశింపజేసినాడు. సాతాను యొక్క భయం పెట్టే శక్తి అది మరణ భయం పెడుతుంటుంది. మరణ భయం పెద్ద భయం, ఇంకా చిన్న చిన్న భయాలు అనేకం పెడుతుంటుంది. రోజు ఏదో భయం వస్తుంది. నీకు డబ్బులు లేకపోతే ఎట్లా, నీకు ఇబ్బందులు అయితే ఎట్లా, నీ పరిస్థితి ఎట్లయితుందో. ఈరోజు నీకు 65 ఏండ్లు, ఇంకా 64 ఏండ్లు, 70 ఏండ్లు వచ్చినాయి. మరి ఇంకా ఎక్కువ పోయే కొద్దీ నీకు ఇంకా అనారోగ్యం వస్తుంది, అశక్తత వస్తుంది. ఎవడు నిన్ను చూసుకుంటారు, ఏం చేస్తారు, అనేక విధములైన భయాలు మరి ఇవన్నీ కలగజేస్తుంటుంది. కాబట్టి దేవుడు దాన్ని నశింపజేసినాడు శిలువలో. కాబట్టి మనం శిలువ ముందర ఉన్నప్పుడు మన యొక్క భయాలను ఆయన వైపు చూస్తూ ఆ వెలుగులో మనం ఏం భయపడనక్కర్లేదు. సమాప్తమైనదని చెప్పినాడు. సాతాను యొక్క శక్తిని ఆయన సమాప్తం చేసినాడు. మరి ఆయన మనకు ఇచ్చే వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఏ వాగ్దానాలు అయితే మనకి ఇస్తాడో వాటన్నిటిని ఆయన నెరవేరుస్తాడు. ఆయన నెరవేరుస్తాడు కాబట్టి అన్నీ ఈస్ ఫినిష్డ్ అని ఆయన చేసిపోయినాడు. ఆయన పట్ల వ్రాయబడినటువంటి వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చినాడు. అదేవిధంగా మనకిచ్చే వాగ్దానాలు కూడా ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. తర్వాత మరి తండ్రి అయిన దేవుని దగ్గరికి మనకు మార్గం ఏర్పరిచినాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం నిత్య జీవానికి మనల్ని ఆ దారి ఏర్పరిచి మనకు పోయేలాగు చేసినాడు. అది జీవం కలిగిన మార్గము. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ మనం అక్కడ ఆయనతో కూడా సంతోషంగా ఉంటాము. అక్కడ ఏడ్పు, బాధ, చింత ఇవన్నీ ఏమీ ఉండవు. ఎల్లవెల్ల సంతోషం, ఆనందం, దేవుని యొక్క సన్నిధి. మరి అక్కడ అనేకులైన సెయింట్స్ ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. మరి దాని గురించి మనకు ఎక్కువగా తెలియకపోయినా కొన్ని విషయాలు అయితే మనకు తెలుసు. అదేంటంటే అక్కడ ఆనందమయ సంతోషం కలిగినటువంటి ప్రాంతము. అది ఎల్లవేళలా నిత్యం ఉండేది. మరి అక్కడ సంతోషమే ఉంటుంది, ఆనందమే ఉంటుంది. ఏ వరి కానీ, బాధ కానీ, పెయిన్ కానీ ఇవేమి ఉండవు. కాబట్టి అటువంటి ప్రాంతంలో, అటువంటి దాంట్లో నిత్యం ఉంటాము. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు. ఇంకా ఈ యొక్క దేవుడు ఉన్నన్ని రోజులు అక్కడనే ఉంటాము. ఇంకా అక్కడ మరణం అనేదే ఉండదు. ఎన్ని రోజులు దేవుడు ఉంటాడో అక్కడ మనం అట్లా ఉంటాం. కాబట్టి అంత గొప్ప నిత్య జీవం ఆయన మనకి ఇచ్చినందుకు మనం ధైర్యంగా ఉండాలా. ఈ సాతాను భయాలకు మనం ఏమి భయపడనక్కర లేదు. కాబట్టి మనము ఎంతో నమ్మకంగా, ధైర్యంగా, మరి ఎంతో నెమ్మది కలిగి, సమాధానం కలిగి, మరి మనము ఈ దీర్ఘశాంతమును కలిగి మనము ఎంతో ధైర్యంతో ముందుకు పోతుండాలా. ఇట్టి కృప మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అంతేకాదు ఆయన ఏం చేసినాడు? ఈ యొక్క సాతానును కంప్లీట్గా దానిపై జయం పొందినాడు, దాన్ని ఓడించినాడు. మన యొక్క పాపానికి ఆయన రుణం పే చేసినాడు. మరి మరణాన్ని ఓడించినాడు, సాతాను యొక్క శక్తిని ఓడించినాడు. తర్వాత మనము ప్రత్యేకంగా పోయి మన యొక్క సాల్వేషన్ మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆయన ఎన్నో చేసినాడు కాబట్టి మనం ఇంకా ధైర్యంగా ముందుకు పోవచ్చు. ఇంకొకటి ఆయన చేసింది ఏంటంటే సమాప్తమైనది అనేది. మరి దాంట్లో రాసి ఉంటున్నాడు, దేవుడు అప్పగించిన పనులన్నిటినీ పూర్తి చేసినాడంట. యోహాను సువార్త 17:4 చూడండి. యోహాను సువార్త 17:4. చదవండిరా. యోహాను సువార్త, నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చినాడు. కాబట్టి దేవుడిచ్చిన పనిని కూడా ఆయన సంపూర్ణంగా నెరవేర్చినాడు. సో సమాప్తి అయినదంటే మరి ఎన్ని కార్యక్రమాలు ఆయన చెప్తున్నాడు. రుణము పే చేసినాము, సాతాను శక్తిని విరగొట్టినాము, నీతిమంతులుగా తీర్చినాడు, మార్గం ఏర్పరిచినాడు, దేవుని కార్యక్రమాలు సంపూర్ణంగా నెరవేర్చినాడు. మరి మనకు ఆయన దేవునికి దగ్గర ఉండే దానికి జీవం కలిగిన మార్గాన్ని కూడా అన్ని చేసినాడు. ఈ విధంగా మరి ఆయన ఇవన్నీ చేసి మరి ఆయన ప్రాఫెసీస్ అన్ని ఫుల్ఫిల్ చేసినాడు, లా ఫుల్ఫిల్ చేసినాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు, నీతిమంతులుగా ఆపాదించినాడు. ఇవన్నీ కూడా సమాప్తం చేసినాయి. ఇవన్నీ
అన్ఫినిష్డ్ వర్క్ కాదు. కొంచెం కొంచెం చేసి ఇంకా ఎట్లన్నా పోండి అనే పద్ధతి లేదు. ప్రతిదీ హీ హాజ్ కంప్లీటెడ్, హీ హాజ్ అకాంప్లిష్డ్. ఇంకా చేయాల్సిన పని లేదు. దిస్ ఇస్ నాట్ ఆన్ గోయింగ్ వర్క్, దిస్ ఈస్ వన్స్ ఫర్ ఆల్ కంప్లీటెడ్ జాబ్. వాట్ జీసస్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్, వెన్ హీ సేస్, ఆయన ఎప్పుడైతే మనకు చెప్తున్నాడు ఇస్ ఫినిష్డ్ అంటే అది కంప్లీట్గా పూర్తి అయిపోయింది. అది ఏమాత్రము ఇది కొంచెం అయింది, ఇంకొంచెం మిగిలింది, ఎవడో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి చూసుకోండి అట్లా కాదు. ఇట్ ఈస్ కంప్లీటెడ్ వన్స్ ఫర్ ఆల్. అది సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంకా ఎవరు దాని మీద చేయి పెట్టాల్సిన పని లేదు. ఇన్ని కార్యములు అందులో నిగూఢమై ఉన్నాయి. మరి ఇట్టి గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి మనం వందనాలు చెల్లిస్తూ, మరి ఆయన యొక్క సిలువలో చేసినటువంటి వాక్యము అది విజయ, what you call is a cry of victory. It is not a whisper of defeat. It is a cry of victory. విజయపు కేక. ఆయన గెలుపు పొందినప్పుడు ఎట్లయితే అందరూ కేకలు వేస్తారో, ఒక ఒలింపిక్స్లో గేమ్ గెలిచి గోల్డ్ మెడల్ వస్తే ఎట్లా కేకలు వేస్తారు, వీ హ్యావ్ వన్, వీ ఆర్ విక్టర్, అలాంటి కేక. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఆయన తనకు అప్పగింపబడిన పనులు, తను చేయవలసిన కార్యాలు అన్నీ పూర్తి చేసినాడని ఆ విజయపు కేక ఆయన మనకందరికి వినిపిస్తున్నాడు. కాబట్టి ఆ విజయంలో మనమందరము పాలు పంచుకోవాలి. దిస్ ఇస్ నాట్ ది క్రై ఆఫ్ డిఫీట్, దిస్ ఇస్ ఏ వైడ్ షౌట్ ఆఫ్ విక్టరీ. So may God bless this meditation. Thank you all very much.